కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్బన్ నక్సల్స్ నామినేటెడ్ పదవులు ఎందుకు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అర్బన్ నక్సల్స్ మాట విని అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అడవిలో ఉన్న మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాట వినొద్దని, ఆయుధాలు విడిచి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పరోక్ష సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు. మీ సిద్ధాంతం ఏంది? పాలకులు ప్రజలను ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు, పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది, ప్రశ్నించాల్సింది మీరు. మీ సిద్ధాంతం అదే కదా. మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో, తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు, వివిధ కమిటీల్లో ఉంటున్నారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా? ఏంది మీ సిద్ధాంతం? అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది? అందుకే నేనన్నా అర్బన్ నక్సల్ స్వార్థపరులు, ఏ సిరులో పరిమితమయ్యారు, వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కానీ జంగల్లో ఉన్నటువంటి పాపం మావోయిస్టులు అమాయక ప్రజలను, మైనర్ పిల్లలకు చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ ప్రాణాలు బలిగొనే స్థాయికి వచ్చే మీది ఏం సిద్ధాంతం? ఇది మావోయిస్టు వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వ యొక్క లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే, ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో వెనుకడు పోయే ప్రసక్తి లేదు. అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి. వెంటనే జంగల్ విడిచి, తుపాకులు విడిచి రండి, లొంగిపోండి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది.